20 కేజీ 20 మిర్చి కేజీ 20 మిర్చి కేజీ 20 కేజీ 20 కేజీ 20 మిర్చి కేజీ 20 మిర్చి కేజీ 20. ఈ మిర్చి మనం కేజీ 12 రూపాయలు చేసైతే కొన్నామా, ఒక రోజు అయితే 30 రూపాయలు చేసేది అమ్మాము. అప్పుడైతే మనకి ఈ మిర్చి డబ్బులు అయిపోయి మనకి జీతాలు వచ్చేసి మనకైతే ఒక 500 రూపాయలు అయితే మిగిలింది అన్నమాట. కాబట్టి ఈ మిర్చి ఎంత ఉంటే అంత మనకు మిగిలే. కాబట్టి ఇదైతే తెచ్చి మనం 20 రూపాయలు కేజీ చేసి అయితే అమ్మేస్తున్నాం అన్నమాట. అంటే 20 రూపాయలు కేజీ పెట్టిన కారణం ఏంటంటే ఈ మిర్చి అయితే పళ్ళు అయిపోతున్నాయి. అందుకని చెప్పి మేమైతే 20 రూపాయలు కేజీ చేసి అయితే అమ్ముతున్నాం అన్నమాట. ఆల్రెడీ నైట్ అయితే 8 అయిపోయింది. ఇంక ఈ మిర్చి రోజు వెళ్ళలేదంటే తర్వాత రోజు మొత్తం అయితే పాడైపోద్ది. కాబట్టి మనం అయితే కేజీ 20 రూపాయలు చేసి అయితే రోడ్డు మీద అయితే పెట్టాం. ఒక్కొక్కరు 2 కేజీలు 3 కేజీలు అయితే పట్టుకెళ్తాను మామ. దీన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ అంటే అందరూ ఇంట్లో కానీ కాదు, కానీ కొంతమంది హాస్టల్స్ కొంతమంది హోటల్స్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళైతే ఇది 2 కేజీలు 3 కేజీలు అయితే పట్టుకునేది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కేజీ 20 రూపాయలు కాబట్టి. అలాగే ఒక అతను అయితే వచ్చారు మా సంచి ఇచ్చారు. సంచి ఇచ్చి ఈ సంచిలో ఎంత పడితే అంతా ఎక్కించమన్నారు మిర్చి. మనకైతే ఈ సంచిలో ఒక 20 కేజీలు మిర్చి అయితే ఎక్కింది. మిర్చి అలా అయితే చివరి వరకు అమ్మేసాం మామ. ఈ మిర్చి అంతా అమ్మితే మనకి ఒక 2300 అయితే వచ్చింది. ఇదంతా కూడా మిగిలే. ఇది వ్యాపారం.